అని లక్ష్మణమూర్తి మళ్ళీ పూర్ణమైనటువంటి ఆరోగ్యంతో గాయం మానిపోయి పూర్తి స్వస్థతతో లేచి కూర్చున్నారు. రామచంద్రమూర్తి సంతోషించారు. వెంటనే ఆ తీసుకొచ్చినటువంటి ఆ పర్వత శిఖరాన్ని, ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఉత్తర దిక్కున ఉన్నటువంటి కైలాస పర్వతం పక్కన పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యపోయారు. విస్మితాస్తు బభూవుస్తే రణే వానరాక్షసాః దృష్ట్వా హనుమత కర్మ సురైరపి సుదుష్కరం. వానరులు కాదు, రాక్షసులు కూడా చూసి ఈ మహానుభావుడే లేకుంటే రామరావణ సంగ్రామం ఎంత విచిత్రమైన మలుపులు తిరిగేదో, ఎప్పుడెప్పుడు ఆపద ఏర్పడుతుందో అప్పుడప్పుడు ఏమి వేగం మహానుభావుడిది. అంత గొప్పగా పర్వతాలు తీసుకొచ్చేస్తారు, బతికించేస్తారు. ఏమీ చేతకాని వాళ్ళ ఇలా నమస్కారం పెట్టి పాదాల దగ్గర కూర్చుని ఉంటారు. ఏమి వినయమని వానరులు రాక్షసులు అందరూ కూడా హనుమ యొక్క తేజస్సుకి ఆశ్చర్యపోయారట. రావణుడు వేరొక గొప్ప రథాన్ని పూంచుకున్నవాడై అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యుద్ధభూమిలో ప్రవేశించాడు. అధాన్యం రథమారుహ్వ రావణో రక్షసాధిప అభ్రద్రవత కాకుత్సం స్వర్భానురివ భాస్కరం. సూర్యుడు ఎటువంటి ప్రకాశంతో ఉంటాడో అటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి రథాన్ని పూంచుకుని యుద్ధభూమిలోకి వచ్చాడు. వచ్చి రాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. రామచంద్రమూర్తి నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. పైన దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ నిలబడ్డారు. రామరావణ యుద్ధం చూసి తీరాలని నిలబడ్డారు. ఆ చూస్తున్నప్పుడు దేవేంద్రుడు అన్నట్ట, భూమౌ స్థితస్య రామస్య రథస్థస్య చ రక్షసః న సమం యుద్ధమిత్యాహు దేవగంధర్వ దానవాహ. అక్కడ ఉన్నటువంటి దేవ గంధర్వ దానవులు అన్నారు, నేల మీద నిలబడి మహానుభావుడు రాముడు యుద్ధం చేస్తున్నాడు. రథంలో కూర్చుని సారథి సహకరిస్తుండగా రావణుడు యుద్ధం చేస్తున్నాడు. ఇది అన్యాయం. రాముడు అలా నిలబడి ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు, రాముడికి కూడా రథం ఉండాలన్నారు. తత కంచన చిత్రాంగ కింకిణీశతభూషిత తరుణాదిత్య సంకాసో వైఢూర్యమయకూబర సదశ్వై కాంచనాపీడై యుక్త శ్వేత ప్రకీర్ణకై హరిభిః సూర్యసంకాశైః హేమజాల విభూషితైః రుక్మవేణుధ్వజ శ్రీమాన్ దేవరాజ రథోవరః దేవరాజేన సందిష్టో రథం ఆరుహ్య మాతలిః. ఆ దేవేంద్రుడు వెంటనే చూసి ఆకుపచ్చటి గుర్రములు పూంచబడి బంగారముతో చెక్కబడినటువంటి తన రథాన్ని, వైఢూర్యములతో పొదగబడినటువంటి ఒక గొప్ప రథం తనదైనటువంటి దాన్ని, చిరుగంటలతో ఎప్పుడూ గంటల సవ్వడి చేస్తూ ఉండేటటువంటి ఇంకొక సూర్యుడా అన్నట్టుగా ప్రకాశించేటటువంటి తన రథాన్ని తాను దిగి తన సారథి అయిన మాతలిని పిలిచి, ఈ రథాన్ని తీసుకుని నువ్వు యుద్ధభూమిలోకి వెళ్ళి రామచంద్రమూర్తిని ఎక్కించుకుని రావణుడితో యుద్ధానికి రాముడికి సహకరించు, ఈ రథం తీసుకెళ్ళన్నాడు. ఆ దేవేంద్రుడు రథాన్ని పట్టుకుని మాతలి భూమి మీదకి వచ్చాడు. వచ్చి, మహానుభావ సహస్రాక్షేణ కాకుత్స రథోయం విజయాయతే దత్తస్తవ మహాసత్వ శ్రీమన్ శత్రునిబర్హణ. ఆ దేవేంద్రుడి నీ కొరకు ఈ రథాన్ని పంపించాడు. విజయాన్ని సాధించడం కోసం ఈ రథానికి యుద్ధం చేయి. ఇదమైంద్రం మహాచాపం కవచం చాగ్నిసన్నిభం శరాశ్చాదిత్య సంకాశాః శక్తిశ్చ విమలాసిత. నీ కొరకు దేవేంద్రుడు ఒక గొప్ప ధనస్సుని, బాణతూణీరములను, దానితో పాటుగా బంగారముతో చేయబడినటువంటి భేదింప వీలు లేనటువంటి కవచాన్ని, శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని కూడా పంపాడు. అవి రథంలో ఉన్నాయి కాబట్టి స్వామి మీరు ఇవి స్వీకరించి రథం ఎక్కండి అన్నారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ రథం ఎక్కారు. ఇద్దరి మధ్య సంకుల సమరం. ఆయన గాంధర్వాస్త్రం వేస్తే ఈయన గాంధర్వాస్త్రం వేస్తున్నాడు, ఆయన దివ్యాస్త్రం వేస్తే ఈయన దివ్యాస్త్రం వేస్తున్నాడు, ఆయన రాక్షసాస్త్రములు వేస్తే ఈయన దేవతాస్త్రములు వేస్తున్నాడు. రెండు పక్షములలో ఉండేటటువంటి వానర యోధులు, రాక్షస యోధులు యుద్ధం మానేశారు. దిక్కుమాలిన యుద్ధం మనం తర్వాత చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు. ఇలాంటి యుద్ధం మళ్ళీ చూసేవాడెవడు? మనకి ఈ అదృష్టం రాదని నిలబడిపోయారు. వాళ్ళు కాదు నిలబడిపోయింది, ఇటు వానరులు నిలబడిపోయారు, ఇటు రాక్షసులు నిలబడిపోయారు. లోకాలలో ఎక్కడ ఋషన్నవాడు ఎక్కడ ఆగిపోలేదు. మహర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ రథాలెక్కి అత్యద్భుతం ఈ యుద్ధం. ఇటువంటి యుద్ధాన్ని ఎన్నడూ మనం చూడలేదు. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. దీన్ని చూడాలని వచ్చి ఆకాశంలో నిలబడిపోయారు. ఈ కింద యుద్ధం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి అసలు ఇంకా చూడడానికి, వర్ణించడానికి అశక్తమైనటువంటి యుద్ధం అన్నమాట. అస్త్రే ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిప
అభ్యవర్షత్ తదా రామం ఘోరాభిః శరవృష్టిభిః తతశరసహస్రేణ రామం అక్లిష్టకారిణం అర్దయిత్వా శరౌఘేణ మాతలిం ప్రత్యవిద్యత చిచ్ఛేదకేతుం బుద్ధిశ్యా సరేణైకేన రావణః పాతయిత్వా రథోపస్తే రథాత్కేతుంచ కాంచనం ఐంద్రానపి జఘానాశ్వాం శరజాలేన రావణః. ఆ రావణాసురుడు క్రుద్ధుడై యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి యొక్క రథానికి సారథిగా ఉండేటటువంటి మాతలని గాయపరిచాడు. ఆ ఇంద్రుడి రథం మీద ఉండేటటువంటి ఆ ధ్వజాన్ని బాణంతో కింద పడేటట్టుగా కొట్టేశాడు. అది కాకుండా రథ చక్రాల్ని ముక్కలుగా కొట్టాడు. దానితో పాటు ఇంద్రుడి యొక్క అశ్వాల్ని శర పరంపరతో దెబ్బతీశాడు. ఆనాడు దేవతలందరూ కూడా భయపడి ఆకాశం మించి రామచంద్రమూర్తి గెలవాలని ఆశీర్వచనాలు చేశారు. రాహువు చేత పీడింపబడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా రావణుడు 10 తలలతో 20 చేతులతో ధనస్సులు పట్టి బాణములను కురిపిస్తే 1000 బాణములు వచ్చి రామచంద్రమూర్తి ఒంటి నిండా నాటుకుపోయి రక్తం ఏరులై కారిపోతోంది. అంత భయంకరమైన యుద్ధం. ఆనాడన్నారు చంద్రుడికి గ్రహణం పట్టిందా అన్నట్టుగా అంతటి రామమూర్తి కూడా నీరసపడిపోయి అసలు ఈ రావణుడిని నిగ్రహించడం ఎలా, ఇంత పరాక్రమమా అని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమాయించుకున్న వారై ఏతస్మిన్నంతరే క్రోధాత్ రాఘవస్య స రావణః ప్రహర్తుకామో దుష్టాత్మ స్పృశన్ ప్రహరణం మహత్ వజ్రసారం మహానాదం సర్వశత్రు నిబర్హణం శైలశృంగ నిభైః కూటైః చింతం దృష్టి భయావహం సధూమమివ తీక్ష్ణాగ్రం యుగాంతాగ్ని చ యోపమం అతిరౌద్రం అనాసాద్యం కాలేనాపి దురాసదం త్రాసనం సర్వభూతానాం దారణం భేదనం తదా ప్రదీప్తమివ రోషేణ శూలం జగ్రాహ రావణః. రావణుడు పరమదుష్టాత్ముడై ఆగ్రహోదగ్రుడై రామచంద్రమూర్తిని చంపాలి అన్న కోరికతో ఎటువంటి శత్రువులనైనా తుదముట్టించగలిగినది, పర్వత శిఖరములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటిది, అసలు చూసిన వారికి భయము కలిపేటటువంటిది. పరమశివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనది, దేన్నైనా సరే తగిలితే రంపంల 2 కింద కోయగలిగినటువంటిది. అటువంటి శూలాన్ని ఒకదాన్ని తీసి మధ్యలో పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ శూలం నిప్పులు కక్కుతూ వస్తోంది. రామచంద్రమూర్తి దాని మీదకి కొన్ని 1000 బాణములు ప్రయోగించారు. అన్ని బాణములను పడగొట్టి ఆ శూలం రాముడి మీదకి వచ్చేసింది. వెంటనే రామచంద్రమూర్తి తన రథంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చినటువంటి ఆ శక్తి జ్ఞాపకానికి వచ్చింది. సాక్షిప్తా రక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాతః భిన్నః శక్త్యా మహాన్ శూలో నిపపాతః తద్యుతిః. ఆ శక్తిని రథంలోంచి తీసి ఒక్కసారి ఆయన విడిచిపెట్టారు. ఈ శక్తి ఆయన వేసిన శూలం 2 ఆకాశంలో కొట్టుకుంటే రెండిటిలోంచి నిప్పురవ్వలన్నీ ఆ ఆకాశంలోకి ఒక్కసారి పైకి లేచి 2 కింద పడిపోయాయి. అప్పుడు రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరకి రావణాసురుడు ఇక కదలలేని స్థితి వచ్చేసింది. నీరసపడిపోయాడు. ఇక యుద్ధం చెయ్యలేక రాముడి చేతిలో పడిపోతాడనేటటువంటి సంకేతం స్పష్టంగా కనపడిపోతోంది. అటువంటి స్థితిలో ఇక తన ప్రభువు పడిపోతాడు, బాణములతో రాముడు క్రుద్ధుడై వేస్తున్నాడని గ్రహించినటువంటి సారథి సూతస్తు రథనేతస్య తదమస్తం సమీక్ష్యతం శనైర్యుద్ధాద సంభ్రాంతో రథం తస్యాపవాహయత్. ఆ సారథి ఆ రథాన్ని అక్కడి నుంచి తప్పించి యుద్ధభూమి బయటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయేటప్పటికి రథం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే బాణప్రయోగం చేయకూడదు కాబట్టి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆగిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి సారథితో అన్నాడు, హీనవీర్యమివాశక్యం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుమివా సత్వం విహీనమివ తేజస మామవజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచష్టసే యశో వీర్యంచ తేజశ్చ ప్రత్యయశ్చ వినాశితః యస్త్వం రథమిహం మోహాత్ నచోద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణత్వం ఉపస్కృతః నహి తద్విద్యతే కర్మ సుహృదో హితకాంక్షిణః రిపూణాం సహృతం చైతత్ నత్వైతత్ స్వనుష్ఠితం. నీవు శత్రువీరుల దగ్గర లంచాన్ని పుచ్చుకున్నవాడివి కాబట్టే నేను ఏదో పరాక్రమం లేనివాణ్ణి చేతకానివాణ్ణి అన్నట్టుగా
ఎదురుగుండా ఉన్నటువంటి రాముడితో అంత గొప్ప యుద్ధం నేను చేస్తుంటే నాకు అపకీర్తి కలిగేటట్టుగా చేతకాని వాడిని అన్నట్టుగా రథాన్ని తిప్పి నువ్వు వెనక్కి తీసుకొస్తావా? ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రథాన్ని? నీవు తీవ్రమైనటువంటి నేరాన్ని చేశావు ఇవ్వాలన్నారు. ఆ సారథి అన్నాడు, న భీతోస్మి న మూఢోస్మి నప వ్యప్తోస్మి శత్రుభి న ప్రమత్తో న నిస్నేహో విస్మృత నచ సత్క్రియా. నాయన, నేను కావాలని నీ పట్ల అపచారము చెయ్యాలని కాని, భయంతో కాని, మూఢుడనై కాని నిన్ను ఈ రథం మీద వెనక్కి తీసుకురాలేదు. సారథి యుద్ధం చేస్తున్నప్పుడు రథం నడిపేటప్పుడు ఆయన కొన్ని విషయాల్ని గమనించవలసి ఉంటుంది. శ్రమం తవామగచ్చామి మహతారణకర్మణ నహితే వీర సౌముఖ్యం ప్రహర్షం ఓపధారయే. నీవు బడలిపోయావు, నీ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనపడుతోంది, నీకు అస్త్రములు జ్ఞాపకానికి రావట్లేదు, నువ్వు బాణములను సంధించడంలో ఉత్సాహాన్ని కోల్పోయావు. రథోద్వహన ఖిన్నాశ్చ తైమే రథవాజిన దీనా ఘర్మ పరిశ్రాంత గావో వర్షహత ఇవ. వర్షము చేత కొట్టబడిన ఆవులు ఎలా బిక్కుబిక్కుమంటూ నిలబడతాయో అలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో రథాన్ని లాగినటువంటి గుర్రాలు బడలిపోయి కదలలేని స్థితిని పొందాయి. నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాతుర్భవంతినః తేష్వభిపన్నేషు లక్ష్యామ్య ప్రదక్షిణం. నాకు అక్కడ కలిగినటువంటి నిమిత్తములు శకునములను చూస్తే ప్రమాదము జరగబోతోంది అని నాకు అర్థమైంది. దేశకాలౌచ విజ్ఞేయౌ లక్షణానీంగితాని చ దైన్యం ఖేదశ్చ హర్షశ్చ రథినశ్చ బలాబలం. సారథి అయిన వాడు తన వెనకాతల నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి రథి యొక్క దైన్యమును కాని, సంతోషాన్ని కాని, హర్షాన్ని కాని, ఆయన పడుతున్నటువంటి ఖేదాన్ని కాని గమనించవలసిన వాడై ఉంటాడు. గుర్రములు బడలిపోయాయా, ఎత్తుపల్లాల్లో ఉన్నావా, ప్రమాదకర పరిస్థితిలో ఉన్నావా అన్నది చూడవలసిన వాడై ఉంటాడు. ఒకవేళ రథ డస్సిపోయి ఉంటే రథాన్ని తప్పించి మళ్ళీ ఉత్సాహం పొందిన తరువాత తీసుకెళ్లవలసినటువంటి కర్తవ్యం సారథి మీద ఉంటుంది. అందుచేత నేను ఆ స్థితిని గమనించిన వాడనై తీసుకొచ్చాను తప్ప నేను వేరు కారణం చేత నిన్ను తీసుకురాలేదు. కాబట్టి నేను లంచాలు తిన్నవాణ్ణి కాదు, నీ యందు భక్తి లేనివాణ్ణి కాదు, నిన్ను ఎంతకాలంగానో సేవిస్తున్నవాణ్ణి, నీవంటే ఎంతో గౌరవం ఉన్నవాణ్ణి అన్నాడు. సంతోషించినటువంటి రావణాసురుడు తన హస్తాభరణాన్ని తీసి ఆ సారథికి బహూకరించాడు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.